హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. సో ఫ్రెండ్స్, ఇదైతే ఈరోజు అంటే బుధవారం రోజు మార్నింగ్ తీసినటువంటి వ్లాగ్ అనమాట. ఇంకా మార్నింగ్ వచ్చేసి టైం అయితే ఇక్కడ 7 అవుతుంది. అంత పొద్దున్నే మా పాప అయితే వాటర్ మిలన్ కావాలని చికా చేస్తుంది. సో ఇంకా వాళ్ళ డాడీ అయితే కట్ చేసి ఇచ్చారు. అది తింటేనే నేను స్కూల్కి వెళ్తా అనేసి అంటుంది. ఇంకా సరేలే అనేసి కట్ చేసి ఇస్తే తినేస్తుంది అనమాట. ఇంకా పిల్లల కోసం అయితే నేను వేనీళ్ళు పెట్టాను. స్కూల్ టైం అవుతుంది కదా, ఈ హాఫ్ డే స్కూల్స్ ఏమో కానీ చాలా హడావిడి అయిపోతుందండి. చాలా టెన్షన్ ఎంత తొందర లేచి చేసినా కూడా స్కూల్ టైం అయ్యేసరికి వాళ్ళు మాత్రం అస్సలు రెడీ అవ్వట్లేదు అనమాట. ఇంకా తర్వాత అయితే ఇక్కడ నేను రైస్ పెట్టేశాను. శనగలు అయితే ప్రిపేర్ చేస్తాను అనమాట ఈరోజు. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా, ఇంకా అదే కర్రీలాగా కాదు కానీ కర్రీలోకి అయితే లంచ్లోకి అయితే కాకరకాయ చేశాను. ఇక్కడైతే ఇంకా శనగలు ఉడకబెట్టేసుకొని రైస్ అయితే చేశాను. ఇంకా పిల్లలైతే వాళ్ళకైతే ఇవే పెట్టేసి ఫ్రూట్స్ అయితే పెట్టేద్దామని అనుకుంటున్నాను అనమాట. ఇక్కడైతే శనగలు అయితే తాలింపు వేస్తున్నానండి. అండ్ మీరందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారని నాతో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సో ఫ్రెండ్స్, ఇక్కడ అయితే ఇంకా నేను కొద్దిగా ధనియాల పొడి అవన్నీ వేసేసుకొని మంచిగా తాలింపు అయితే చేసుకున్నానండి. చాలా అంటే చాలా బాగా చేస్తాను నేను. సో ఓన్లీ పచ్చిమిర్చి వేస్తాను అనమాట. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. శనగలు కొంచెం మంచిగా నైట్ అంతా నానబెట్టుకొని మార్నింగ్ కొంచెం ఒక 10 విజిల్స్ అయితే పెట్టుకుంటానండి. కొంచెం మెత్తగానే ఉండాలన్నమాట, మరీ గుజ్జు కాకుండా కొంచెం మెత్తగా ఉంటే. సో ఈ విధంగా అయితే చేశాను. లాస్ట్లో కొత్తిమీర చల్లేసుకొని నిమ్మరసం మాత్రం మర్చిపోద్దండి. నిమ్మరసం వేసుకుంటే టేస్ట్ అసలు ఎక్సలెంట్గా వస్తుంది. కొత్తిమీర నిమ్మరసం దీనికి మెయిన్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా తర్వాత అయితే ఇవి చేసేసి ఇంకా నేనైతే అప్పటికే అలసిపోయాను అనమాట. ఇంకా మా బాబు అయితే స్కూల్ ఎగ్గొట్టేశాడు. లాస్ట్కి హోంవర్క్ ఉందనేసి ఇంకా మా బాబు కోసం మా పాప వేడి చేసి ఆమె అయితే వెళ్ళిపోయింది. ఇంకా నాకైతే ఇంకా ఆకలి అవుతుంది. మా హస్బెండ్ అయితే ఈ విధంగా అయితే అన్నీ కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టారనమాట. ఇంకా నేనైతే మార్నింగే తినేసాను అనమాట. ఇంకా 8 అయిపోయింది. ఇంకా అప్పుడైతే నేను వాటర్ మిలన్ అయితే తీసుకొని అయితే మంచిగా తినేసాను. వాటర్ మిలన్ తినడం వల్ల కొంచెం నీరసం అయితే రాకుండా ఉంటుంది కదండి. సో ఈ మధ్య అంటే కొంచెం ఎండలు కదా, సో అందువల్ల నీరసం ఎక్కువగా వచ్చేస్తుంది అనమాట నాకు. అందువల్ల ఇంకా పొద్దున్నే టీ కాఫీ అలా ఏం తాగకుండా ఇలా డైరెక్ట్గా వాటర్ మిలన్ అయితే తీసుకున్నాను అనమాట. మనం ఈ విధంగా మంచిగా కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఇంకా ఎప్పుడు తినాలనిపించినా అప్పుడు తినేయచ్చు అనమాట. ఇంకా తర్వాత అయితే నేను ఇక్కడ రెడీ అయిపోయానండి. ఇంకా నా కాళ్ళు చూసారా ఇలా అయిపోయాయి కొత్తగా. నాకైతే ఇంకా చాలా భయం వేసింది అనమాట. ఇంకా వెంటనే నేనైతే హాస్పిటల్కి అయితే వెళ్ళిపోయాను. మొత్తం ఎల్లో ఇష్యూ వచ్చేసాయి అనమాట. అసలు చాలా అంటే చాలా భయమైందండి. కొన్ని మెడిసిన్ వల్ల నేను ఆల్రెడీ కొన్ని మెడిసిన్ వాడుతున్నాను, కొంచెం యూట్రస్ ప్రాబ్లం వల్ల. దానివల్ల ఇలా అయిందంటే హాస్పిటల్కి వెళ్తే చెప్పారనమాట. కాళ్ళు మొత్తం ఎల్లో కలర్ అయిపోయాయండి. అసలు చాలా అంటే చాలా భయం వేసింది నాకైతే. ఇంకా వెంటనే హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చాను. దాని స్టోరీ మీకు మళ్ళీ ఒక 2 డేస్ అయినాక వీడియో చేస్తానండి. ఇంకా తర్వాత అయితే ఇంకా క్యారెట్ బీట్రూట్ అయితే జ్యూస్ చేసుకొని తాగుతుందాం అనేసి ఇంకా 2 క్యారెట్స్కి 1 బీట్రూట్ అయితే వేసుకున్నాను అనమాట. క్యారెట్ బీట్రూట్ మంచిగా కడిగేసి ఫస్ట్ పొట్టు తీయకముందే కడగాలండి. కడిగాక పొట్టు తీసేసి ఇంకా చిన్న ముక్కలు అయితే కట్ చేసుకొని క్యారెట్ బీట్రూట్ అందులో కొద్దిగా బెల్లం అయితే వేసుకున్నాను అనమాట. బెల్లం వేసుకొని టేస్ట్ చాలా బాగుంటుంది. బెల్లం వేసుకొని ఇంకా మిక్సీ పట్టేసి నిమ్మరసం కూడా యాడ్ చేసుకొని తాగేసాను. సో అలా చేస్తే కొంచెం మనం టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట, తాగవచ్చు. సో ఇంకా ఈ విధంగా అయితే చేసుకున్నాను అనమాట ఈవినింగ్. సో ఇదండి వాళ్ళు చిన్నగా అయితే వీడియో చేశాను. ఇంకా నాకు ఏమైంది, ఎందుకు కాలలా అనేది నేను మళ్ళీ ఒక వీడియోలో అయితే చెప్తానమాట. సో చాలా అంటే చాలా భయపడ్డానండి. ఇంకా మా హస్బెండ్ కూడా లేకుండే. ఇంకా ఆయనకి ఫోన్ చేసి చెప్తే నువ్వు ఫస్ట్ వెంటనే హాస్పిటల్కి వెళ్ళు అనేసి అన్నారు. ఇంకా అసలు అది వెళ్ళేసాను అనమాట. వెళ్తే ఇంకా వాళ్ళు చెప్పారు, అది ట్యాబ్లెట్స్ వల్ల రియాక్షన్ అయిందమ్మా నీకు, అసలు ఆ ట్యాబ్లెట్స్ వాడకు అని చెప్పారనమాట. ఇంకా చాలా భయమైంది. ఇంకా వెంటనే ఆ ట్యాబ్లెట్స్ అయితే పక్కకు పెట్టేశాను. ఇంకా ఇక్కడైతే క్యారెట్ బీట్రూట్ అయితే జ్యూస్ చేసుకున్నాను. మళ్ళీ వేరే హాస్పిటల్కి అయితే వెళ్ళాలండి. ఒక 2-3 డేస్లో అయితే వెళ్ళాలి. కొంచెం వెళ్ళడం అయితే కుదరట్లేదు అనమాట. ఇంకా వెళ్ళి మళ్ళీ వేరే హాస్పిటల్ అయితే చూపించుకుందామని అనుకుంటున్నాను. ఇంకా మెడిసిన్ మొత్తమే పక్కకు పడేస్తాను అనమాట. ఇంకా ఈ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అయితే ఇంకా మీకు అందరికీ తెలిసిందే కదండి, కొంచెం టేస్ట్ ఒకలాగా ఉంటుంది. సో అయినప్పుడు తప్పదనమాట. తాగడం వల్లనే నేను ఇంకా కొంచెం సెట్ అయ్యానని చెప్పవచ్చు. ఫేస్ కూడా మంచి గ్లో వస్తుంది. సో ఇదండి వాళ్ళ వీడియో. నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.